హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రమీ 456. ఈరోజు మన వీడియో మస్సమ్మ జాతర అండి. పుంగనూరుకు చాలా దగ్గరలో ఉన్న కురప్పల గ్రామంలో మస్సమ్మ జాతర చేసుకుంటారు. చాలా బాగా జరుపుతారండి. ఇక్కడ ఉన్న పల్లె వాళ్ళు మమ్మల్ని రమ్మన్నారు. మా వారైతే ఇక్కడ వర్క్ చేస్తారు, అందుకని మమ్మల్ని రమ్మని చెప్పి పిలిచారు. కల్మషం లేకుండా చాలా ప్రేమగా చూసుకున్నారండి. ఇక్కడ చాలా ప్రేమగా పలకరించారు. ఏమైనా పల్లె వాతావరణం ప్రశాంతమైన వాతావరణంలో చాలా బాగుందండి మస్సమ్మ జాతర అయితే. చూడండి, ఎండకి చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు అందరూ నడుచుకుంటూ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు వస్తున్నారు. కొంతమంది అయితే వెహికల్స్లో వచ్చేసారు. చూడండి ఎంతమంది వస్తున్నారు. మనకు చిత్తూరు జిల్లా అంటేనే ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అయితే ఒకటే జాతరలు, ఏప్రిల్ మే వరకు ఒకటే జాతరలు. పుంగనూరు, పలమనేరు, చిత్తూరు, తిరుపతి అన్ని జాతరలండి. ఒక్కొక్క జాతరకి ఒక్కొక్క పేరు. అలాగే ఇక్కడ మస్సమ్మ జాతర చాలా సంవత్సరాల నుండి అంగరంగ వైభవంగా జరుపుతారు. ఇక్కడ మొట్టమొదట ఈ అమ్మవారండి. ఇక్కడ దర్శించుకొని మళ్ళీ ఇంకొక చోటుకి వెళ్ళాలి. నేను మా వారైతే వెళ్ళాము. నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడడం అండి. ఇక్కడంతా కర్పూరము అన్నీ వెలిగిస్తున్నారు. మనకు జాతరలు అంటేనే మొట్టమొదటిగా గుర్తొచ్చేది అంబలి, వేపాకు. మగవారు కూడా చీరలు కట్టుకొని గరిగెలు మోసుకుంటూ అమ్మవారిని దర్శించుకుంటారండి. మొక్కుబళ్ళు సమర్పించుకుంటారు. దర్శనం చేసుకొని అమ్మవారిని చాలా బాగుంటుంది. ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు. అలా తోసుకుంటూ వెళ్ళిపోయి నేనైతే దేవుణ్ణి వీడియో తీసేసానండి. చూడండి ఎంత కలగా ఉన్నారు అమ్మవారు. ఇంకొక దేవుడైతే బయట ప్రాంగణంలో అక్కడ పెట్టారంట. వెళ్తూ ఉన్నాము. ఇక్కడ మట్టి బొమ్మలు కనపడ్డాయి, వీడియో తీసానండి. చాలా బాగుంది. ఇవైతే పగిలిపోతాయని చెప్పి నేను తీసుకోలేదు. మళ్ళీ ఇక్కడి నుంచి నేను మా ఊరికి వెళ్ళాలి కదా, అందుకని తీసుకోలేదండి. మళ్ళీ మెయిన్ అమ్మవారిని, ఈ అమ్మవారిని చూడాలట. అందుకు అక్కడికి వెళ్తున్నాను. ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టేశారు పిల్లలు ఆడుకోవడానికి. ఐస్ క్రీమ్స్, అన్ని అంగళ్ళు, స్వీట్స్ అన్నీ పెట్టారు. ఇక్కడ ఎండకైతే అందరూ ఐసులు తింటూ ఉన్నారు. ఇక్కడ అమ్మవారండి. బయటనే పెట్టేశారు అమ్మవారిని. నాకు చాలా బాగా నచ్చిందండి. చూడండి ఎన్ని కొబ్బరికాయలు, ఎన్ని పూలు. ఇక్కడ కుప్పలు తెప్పలుగా పడి ఉన్నాయి. అమ్మవారు చూడండి ఎంత బాగుందో. తోసుకుంటున్నారు అందరూ. అక్కడ డబ్బులు ఇచ్చిన వారికి వాళ్ళ పేర్లు చదువుతూ ఉన్నారు. ఆ వాయిస్ ఎక్కువ వస్తుందని చెప్పి నేను కట్ చేసేసానండి. ఇక్కడ అమ్మవారికి అలాగే జంతుబలి కూడా ఉంది. అది యూట్యూబ్ రూల్స్ ప్రకారం చూపించకూడదు కాబట్టి చూపించలేదు. వాళ్ళ పేర్లు చెప్తూ అమౌంట్ ఇస్తున్నారు. ఎంతో అంత హుండీలో వేసుకుంటూ వాళ్ళ పేర్లు చెప్తూ ఉన్నారు. మేము కూడా కొంచెం అమౌంట్ అయితే ఇచ్చి దేవుణ్ణి ముక్కొని వచ్చేసామండి. చాలా బాగున్నారు. నాకైతే చాలా నచ్చినదండి అమ్మవారు. ఇక్కడ చాలా గొర్రెలు, మేకలు అన్నీ నరికినారండి ఇక్కడ. కానీ అది వీడియోలో చూపించకూడదు కదా. చాలా రద్దీగా ఉన్నింది. అక్కడ చూసేసి మళ్ళీ నేను ఇక్కడ నీడకు వచ్చేసానండి. మా వారు అక్కడే తప్పిపోయారు. నేను ఫాస్ట్గా వచ్చేసాను. అసలే ఎక్కువ మంది ఉంటే ఎక్కువ మందిలో నాకు వెళ్ళడం కొంచెం కష్టంగా ఉంటుంది. కొంచెం
క్రౌడ్ తగ్గిన తర్వాతనే నేను వెళ్తాను. ఫ్రీగా ఉన్నప్పుడే చూసుకొని వచ్చేసేది నాకు అలవాటు. ఎక్కువ మంది ఉన్నప్పుడు అస్సలు వెళ్ళనండి. చాలా బాగా వ్యాపారాలు జరుగుతున్నాయి వీళ్ళకి. అందరు బాగా కొనుక్కుంటున్నారు. బాగా ఉంది ఈ జాతర అయితే అండి. అలాగే నేను ఇక్కడ ముగ్గులు కూడా వేశారండి. అందరూ ఇక్కడ కలర్ఫుల్గా ప్రతి ఇంటికి కలర్గా ముగ్గులు వేశారు. అక్కడ భోంచేసేసి మళ్ళీ మేము తిరిగి ప్రయాణం అయిపోయాము. మధ్యలో అక్కడక్కడ రెస్ట్ తీసుకుంటూ వెళ్తూ ఉన్నామండి. చిన్న చిన్న చెరువులు గుంటలు అంటే వీడియో తీసుకుంటూ వెళ్తూ ఉన్నామండి. దాని మధ్యలో అక్కడ పువ్వులు చూడండి ఎంత బాగున్నాయో. రోజా చెట్లు పెట్టినారు వాళ్ళు అక్కడ. ఫ్లవర్స్ అన్ని వీడియో తీద్దామని అలా తీసుకుంటూ వచ్చేసాను. ఇది ఎల్లో కలరు, ఒకటి రెడ్, ఒకటి పింక్ అన్నీ ఇక్కడ మా వారు వర్క్ చేస్తారండి. ఇంత పెద్ద స్కూల్కు నువ్వు ఒక్క టీచరా అని చెప్పి నేను మా వారిని ఎగతాళి చేశాను. అక్కడి నుంచి మళ్ళీ మేము తిరిగి ప్రయాణం అయిపోయి మా ఊరు పుంగనూరుకి అయితే తిరిగి వచ్చేసామండి. చాలా బాగుంది. ఇదైతే మరవం అండి. మరవం తిరునాళ్ళలో వేస్తారు. రకరకాల తోటలు ఉన్నాయి ఇక్కడ. ఇది కోళ్ళ ఫారమ్స్. పంటలు, పొలాలు, చెరువులు అన్నీ దాటుకుంటూ ఎంతో బాగా కబుర్లు చెప్పుకుంటూ హ్యాపీగా నవ్వుకుంటూ వచ్చేసామండి మేమైతే. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయినాను నేను అమ్మవారిని దర్శించుకొని వచ్చిన తర్వాత. ఇక్కడి నుంచి మాకు చాలా దగ్గర అండి. పుంగనూరు నుంచి చాలా చాలా దగ్గర కురప్పల్లె. అక్కడక్కడ రెస్ట్ తీసుకుంటూ వెళ్తూ ఉన్నాము. కాసేపు కూర్చోవడము, మళ్ళీ తిరిగి మళ్ళీ బయలుదేరడము, అలా వెళ్ళిపోతూ ఉన్నాము. ఇంకా అదే దగ్గరకైతే వచ్చేసామండి పుంగనూరుకి. ఇక్కడంతా చెట్లు బాగుంటాయి. ఈ పంటలు పొలాలు అన్నీ వీడియో తీసుకుంటూ దారింటి పొడవునా ఫోన్ ఇలా పట్టుకొని నేను ప్రయాణమై వచ్చేసానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. చూడండి ఇక్కడ చెరువు కూడా ఉంది. ఇక్కడ కాసేపు కూర్చున్నాము. ఒక 20 minutes కూర్చొని మళ్ళీ తిరిగి ప్రయాణం అయ్యామండి. మర్చిపోకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. బాయ్ టు ఆల్. బాయ్ ఫ్రెండ్స్.